ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ అంటే పీస్ ఆఫ్ లాజిక్ని ఒక ఫంక్షన్లో రాస్తాం. ఓకే, అది మనకి వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేకుంటే ఏం రిటర్న్ చేయదు. ఏం రిటర్న్ చేయదంటే వైడ్ రిటర్న్ అంటారు. ఓకే, ఏం రిటర్న్ చేయదని. ఓకే, సో ఫంక్షన్ పారామీటర్స్ని తీసుకుంటుంది, కొన్ని పారామీటర్స్ని. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాం. డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ అంటే కాన్స్ట్ కానీ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ట్ అనుకో, కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. సపోజ్ బోనస్ క్యాలిక్యులేటర్ అనుకో ఒక ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ టైప్. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. మేబీ రిటర్న్ సమ్ డేటా అయినా, ఒకవేళ డేటా ఉంటే, లేకుంటే ఏం రిటర్న్ స్టేట్మెంట్ ఏం ఉండదు. ఓకే, సో ఇది ఒకటి. ఇంకొక విధంగా ఫంక్షన్ నేమ్ సేమ్ బోనస్ క్యాలిక్యులేటర్ 2 అని రాస్తున్నా. ఇది వేరే ఫంక్షన్ అనుకున్నా. యారో మార్కులు ఏముండవు. ఇది సెకండ్ టైప్ డిక్లరేషన్ సేమ్. ఓకే, ఎట్లా రాసినా ఒకటే, సేమ్. ఓకే, ఇక్కడైతే ఈక్వల్ టు ఇట్లా యారో ఫంక్షన్ వస్తుంది. ఇక్కడైతే ఫంక్షన్తో స్టార్ట్ అవుతే ఇట్లా వస్తుంది. ఇక్కడ లెట్ రాసుకోవచ్చు, వేర్ రాసుకోవచ్చు, బట్ మ్యాక్స్ కాన్స్టే రాయండి, ఎందుకంటే ఫంక్షన్ ఎప్పుడు చేంజ్ చేయం కాబట్టి. ఓకే, సో ఇదేనా ఒక సింటాక్స్, ఇదేనా ఒక సింటాక్స్. ఓకే, నేను ఫస్ట్ సింటాక్స్ని ఫాలో అవుతా. ఓకే, సో దీన్ని కామెంట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు బోనస్ క్యాలిక్యులేటర్ ఉందనుకో. సపోజ్ మనకి కొన్ని వేరియబుల్స్ ఉన్నాయనుకో. లెట్ లేకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనుకోండి. ఓకే, లెట్ అమౌంట్ ఈక్వల్ టు 1000, లెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మంత్స్ ఈక్వల్ టు. సో మనము ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనకు అందరికీ ఫార్ములా తెలుసు. లెట్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. ఓకే, దీన్ని ఒక ఫంక్షన్ లాగా రాస్తా. అంటే ఒక ఫంక్షన్ ఏం తీసుకుంటే అది సర్టైన్ డేటా తీసుకొని ఏదైనా నీకు వాల్యూని రిటర్న్ చేస్తుంది, లేకుంటే వాల్యూని ఏం రిటర్న్ చేయదు. అప్పుడు ఈ లాజిక్ని, అంటే ఫంక్షన్ అనేది ఒక ఫార్ములా లెక్క అనమాట. దాంట్లో ఏదైనా ఒక లాజిక్ని స్టోర్ చేసుకుంటాం, పీస్ ఆఫ్ లాజిక్ మనం వేరు చోట వాడేటప్పుడు. అప్పుడు మనకి జనరల్గా తెలిసిన ఫార్ములా ఏంది, లెట్ ఐ ఈక్వల్ టు PR/100. ఇది మనం యాక్చువల్గా ఇంట్రెస్ట్ కనుక్కుండేది. ఓకే, సో మనకి ఈ ఫంక్షన్లో కొన్ని పారామీటర్స్ని యాక్సెస్ చేయొచ్చు కాల్ చేసేటప్పుడు, ఫంక్షన్ కాలింగ్ నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ PTR. ఓకే, 3 వేరియబుల్స్ని ఈ ఫంక్షన్
3 వేరియబుల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, PTR. వీటిని పారామీటర్స్ అంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, సెకండ్ వచ్చేసి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇంకా ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి వాల్యూ బై రెఫరెన్సా, లేకుంటే పాయింటర్ ఆర్ అడ్రస్ బై రెఫరెన్సా అని. ఓకే, సో ఇక్కడ PTR అని ఉంది కదా, ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలంటే, సపోజ్ ఒక ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేము అందులోకి పారామీటర్స్ని పంపించాలన్నమాట. ఇప్పుడు అమౌంట్ పంపించాను అనుకో, అమౌంట్ అనే వేరియబుల్ వాల్యూ, అమౌంట్ అంటే ఈ 1000 Pలోకి ఉంటుంది. ఓకే, టైం అంటే ఏంటి, మంత్స్, మనకి సెకండ్ పారామీటర్స్. ఓకే, మంత్స్. ఓకే, థర్డ్ పారామీటర్ ఏంటి, ఆర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనము డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని, లేకుంటే వేరియబుల్స్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ వాల్యూ అయినా పంపిస్తాము. ఓకే, కానీ ఇక్కడ అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ PTRని మనం ఎక్కడా డిక్లేర్ చేయలేదు. లెట్ P కానీ, లెట్ T కానీ, లెట్ R కానీ, ఆటోమేటిక్గా ఫంక్షన్లోనే ఇప్పుడు మీరు కొన్ని పారామీటర్స్ని ఇస్తే అదే సీక్వెన్స్లో ఇక్కడ పాస్ చేస్తే ఇక్కడ ఏం డిక్లేర్ చేయటం అక్కర్లేదు, డైరెక్ట్ ఈ వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఆ వాల్యూస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, దీన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, సో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి ఆల్రెడీ డిక్లేర్ చేసి మనం ఇక్కడ నుంచి పంపిస్తే ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో తీసుకుంటుంది అనమాట. ఓకే, సో సేమ్ వాల్యూ. ఓకే, సపోజ్ ఇక్కడ Pని చేంజ్ చేస్తే P = 200 అని ఇచ్చాను అనుకో, P అంటే ఏంది, అమౌంట్. సో ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతుందా, కాదు. ఓకే, కన్సోల్ లాగ్ అమౌంట్. అమౌంట్ 1000 అనే ఉంది. ఓకే, నువ్వు ఇక్కడ ఒక వాల్యూ పాస్ చేస్తే P అనే కొత్త ఫార్మల్ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, నువ్వు ఇక్కడ P చేంజ్ చేసుకో, ఇక్కడ నువ్వు ఏమైనా చేసుకో, దానికి దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదు. దాన్ని ఏమంటారు, వాల్యూ బై రెఫరెన్స్. ఓకే, నువ్వు ఒక వేరియబుల్ వాల్యూని పంపిస్తే ఇక్కడ డైరెక్ట్ ఆ వాల్యూని Pలోకి అసైన్ చేసుకుంటుంది. ఓకే, అంతేగాని దీని రెఫరెన్స్ని మాత్రం, రెఫరెన్స్ అంటే అడ్రస్ రెఫరెన్స్ కాదు, పాయింటర్ రెఫరెన్స్ కాదు, వాల్యూ రెఫరెన్స్. ఓకే, ఈ వాల్యూను P తీసుకుంటుంది. ఓన్లీ ఆబ్జెక్ట్ అర్రేస్ మాత్రమే చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ వచ్చేసి అడ్రస్ రెఫరెన్స్, పాయింటర్ రెఫరెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ అర్రేస్ నువ్వు చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, మిగతా వాల్యూస్ ఏవి చేంజ్ అవ్వవు, ఎందుకంటే అవి వాల్యూ రెఫరెన్స్. ఓకే, అడ్రస్ రెఫరెన్స్ కాదు. సో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చి అవి కూడా ఒక వేరియబుల్ డిక్లరేషన్ లాగే. ఓకే, ఇవి కాల్ చేసేటప్పుడు పంపించే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్, ఈ ఫంక్షన్లో ఉండే దాంట్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసిన ముందు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసామనుకో, రిజల్ట్ = అని. ఇక్కడ ఈ ఫంక్షన్లో మనం ఏమీ రిటర్న్ చేయలేదనుకో, సో ఇందులో ఏం వాల్యూ ఉండదు. ఓకే, అన్డిఫైన్డ్ ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ ఏమీ రిటర్న్ చేయకుంటే ఈ ఫంక్షన్లో, సో ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏముండదు కాబట్టి ఇది జస్ట్ లెట్ రిజల్ట్ లాగే, ఏం వాల్యూ అసైన్ చేసినట్టు కాదు. సో ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏదైనా నువ్వు రిటర్న్ చేసావు అనుకో, లెట్ ఆర్ నాట్ లెట్, రిటర్న్ ఐ. సో ఇది అవసరం లేదు, జస్ట్ టెస్టింగ్ కోసం అని చెప్పా. ఇప్పుడు మనకి 12 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 rupees ఉంటే ఎంత వస్తుంది? 240 rupees ఎంత వస్తుంది? ఓకే, 240 rupees. ఓకే, సో ఇది ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్. ఇది మినీ కేసెస్లో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనర్ కోడ్ కోసం. సపోజ్ నా దగ్గర లోన్స్ డేటా ఉందనుకో, ఒక్క నిమిషం నేను డేటా జనరేట్ చేయను. ఓకే, నేను ఫ్యూ డేటాని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మన దగ్గర కొన్ని అరే ఆఫ్ మార్క్ డేటా ఉంది. దీన్ని మనము ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? లూప్ చేస్తాం. ఫర్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ లోన్ డేటా డాట్ లెంగ్త్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ని కాల్ చేస్తాం. కాల్ చేసి లోన్స్ డేటా లెట్ లోన్, ఒక్కొక్క లోన్ వచ్చేసి ఏమవుతుంది? లోన్స్ డేటా 5 అవుతుంది. సో ఇక్కడ లోన్ డాట్ అమౌంట్ సేమ్, ఇక్కడ మనం ఏం పంపించాం? ఇవే. ఇది ఇంట్రెస్ట్. చూడండి, ఈచ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మీకు కావాలంటే ఈ రిజల్ట్, ఈ లోన్స్ డేటాలోనే ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఏం రాస్తారు? లోన్స్ డేటా డాట్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ స్పెల్లింగ్ తప్పు, ఇంట్రెస్ట్. ఓకే, అయితే మళ్ళీ కన్సోల్ లోన్స్ డేటా. ఇప్పుడు మీరు లోన్స్ డేటా చూస్తే లోన్స్ డేటాలో ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, లోన్స్ డేటాలో కాదు, లోన్ లేక్. ఓకే, మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, లోన్ లేక్ యాడ్ చేస్తే లోన్స్ డేటా లేక్ ఎందుకు వెళ్ళిందని. ఆబ్జెక్ట్స్ అర్రేస్ వచ్చేసి
ఇక్కడ డౌట్ రావచ్చు, లోన్ని చేంజ్ చేస్తే లోన్స్ డేటా ఎందుకు చేంజ్ అయింది, ఇక్కడ మీరు కాన్సోల్ ఫర్ లూప్ అయ్యాక లోన్స్ డేటాని ప్రింట్ చేసామని. యాక్చువల్గా అయితే ఆబ్జెక్ట్స్ అనేది పాయింటర్, అడ్రస్ రెఫరెన్స్. ఓకే, సో మీరు కొత్త ఆబ్జెక్ట్కి ఇచ్చినా కానీ ఆ అడ్రస్ మాత్రమే స్టోర్ అయ్యి ఉంటుంది, అంటే ఈ అర్రే ఇండెక్స్ యొక్క అడ్రస్. ఓకే, సో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అట్లా చేంజ్ అవ్వకూడదు అంటే ఆ వేరే మెథడ్స్ ఉంటాయి, కొత్త వేరియబుల్గా డీస్ట్రక్చరింగ్ మెథడ్స్ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవేం అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్ కాన్సెప్ట్ వస్తుంది చాలు. సో ఇది మెయిన్ ఫంక్షన్. మోస్ట్లీ ఏంటంటే క్లీనర్ కోడ్. ఈ ఫంక్షన్ ఎక్కడైనా రాయొచ్చు, ఇది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా అయి ఉండొచ్చు, ఈ ఫర్ లూప్లో ఇన్వాల్వ్ అయి ఉండదు. ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ మేబీ ఏదైనా పెద్ద పెద్ద డేటా అయినా క్యాలిక్యులేటర్ అయినా అయి ఉండొచ్చు. లైక్ సపోజ్ మీ లాస్ట్ 10 years సమ్ డేటా నుంచి సమ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటట్టు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా కామన్ ఫంక్షన్ మెనీ ఏరియాస్లో యూజ్ చేసేటట్లు కానీ ఇలాంటి వాటికి ఇవి వాడతారు. సో ఇది ఫంక్షన్స్ కాన్సెప్ట్.